నేనవత్తు సూర్యనాయక్ లాకప్ డెత్పై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అనాథపుల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణమయ్యారు. అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. సూర్యనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇక సూర్యనాయక్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుందని మండిపడ్డారు. రాజకీయ కక్షలకు పోలీసులకు పావులుగా వాడుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. 10 సంవత్సరాల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్తో మేము ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. అధికారం ఎవరి శాశ్వతం కాదు. ఇలాంటి సంఘటనలు వాళ్ళ రాష్ట్ర ప్రతిష్టకు మసకపడుతుందని అన్నారు. केटीआर एक रिप्रेजेंटेशन दे हमें अकाउंट मेरे मैं द्वारे जाते दिया उन बाइंग से तेरी अगर अंडा हमें काई कस्टमर की बीआरएस पार्टी का अंडा रचना की थी మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీ గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తరువుగా విచారణ చేపట్టాలని, లోతుగా విచారణ చేపట్టాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలని, ఈ సంఘటన బాధ్యులైనటువంటి కూడా కాలేదు. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒక లంబాడ బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ, ఆయనకు సంబంధించి ఒక సివిల్ డిస్ప్యూట్ పోలీసులకు